AP26AY4451 యాక్టివా. ఓకే. హలో, టార్గెట్ యాక్టివా. బెట్టింగ్ పోయి ఆర్సిబ్ మీదే 10,000 పెడుతున్నాను నేను. రేషియో ఎంత? ఉంటా. అయిపోయింది. రే, ముందు సీట్ ఓపెన్ చేయరా, అందులో బోల్ట్ ఉంటాయి, అది తీస్తే ఇంజన్ వచ్చింది. నీ అబ్బా, అయ్యో, ఓపెన్ చేయి. ఏం చేస్తున్నాడు వీడు? ఏయ్, ఇటు పక్కన ఉండేది. ఒరే బావా, ఒరే బావా, రే బావా, దీనమ్మ జీవితం. ఒరే ఇటు పక్కలాగండి రే. అమ్మయ్య షూ. మావా, మావా ఏందదే? బావా, ఇది నిజమైన డైమండేనా? నేను తీసుకొచ్చేటప్పుడు బండి తాళాలు దానికే ఉన్నాయి. నేను తీసుకెళ్లేటప్పుడు కూడా నన్ను ఎవరు ఫాలో చేయలేదు. సో ఇది నిజమైన డైమండ్ అయి ఉండొచ్చు. ఈ డైమండ్ ఏం చేద్దాం? అమ్మేద్దాం. నాకు తెలిసిన ఒక సేట్ ఉన్నాడు, వాడు ఇలాంటి థెఫ్ట్ ఐటమ్స్ కొంటుంటాడు, వాడికి అమ్మేద్దాం. ఈ డైమండ్ దీంట్లో ఎందుకుంది? ఈ బండి అక్కడ ఎందుకుంది? అసలు దీనికి కదేంటి? మీరు అట్టాలండి, మీరు నాతో రండి. దొరికిందా? లేదన్నా. హలో అన్నా, నువ్వు చెప్పిన బండి ఇక్కడ లేదన్నా. నేను చూసుకుంటా, పెట్టే. సరే అన్నా. రేయ్, ఇక్కడ బండి లేదు, నీ కొడుకు మీద నీకు ప్రేమ లేదు, నాకు టైం లేదురా. నీ కొడుకుని చంపేస్తా. బండి లేదా? సరే సరే, 10 minutes టైం ఏంటి సార్, నేను కనుక్కొని చెప్తాను. 5 నిమిషాల్లో ఫోన్ చేయాలి నువ్వు.
హలో, రే బండి ఏమైందిరా? వాడు వేసుకెళ్ళిపోయాడన్నా. రే ఫుల్ తీసుకెళ్ళింది వాడు కాదురా, నేను వస్తున్నానుండు. మీ ఇద్దరు బండి దగ్గరే ఉండండి, మేము సేట్తో మాట్లాడేసి వస్తాం. వన్ మినిట్. నీ మనీ రెడీ అయిపోయింది, 2 రోజుల్లో సెటిల్ చేసేద్దాం. ఏ డైమండ్ ఏది? టూ అవర్స్ తర్వాత రా, ధర చూసి మనీ సెటిల్ చేసేద్దాం. సార్ బండి ఎవరో దొంగతనం చేశారంట. ఒక 2 అవర్స్ టైం ఇవ్వండి సార్, ఎక్కడున్నా నేను తీసుకొస్తాను సార్. రేయ్, ఏ నాటకాలు తప్పుతున్నావా? ఇందాక 5 నిమిషాలు అన్నావు, ఇప్పుడు 2 గంటలు అంటున్నావు ఏంటి? ఎట్టుంది? రేయ్, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఇంకొక ఛాన్స్ నువ్వు అడిగితే నీ కొడుకుని పాడెక్కిచ్చే ఛాన్స్ నేను నీకు ఇస్తా. సరే సార్, ఓకే సార్. ఏంట్రా అలా చూస్తున్నారు? ఆ డైమండ్ నాదే, వీడు నా మనిషే. కాళ్ళు చేతులు బాగున్నాయి కదరా, ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదరా. లేరన్నా. 4 రోజుల క్రితం పరిస్థితి మా ఈ దుస్థితికి కారణం సార్. 5,000 చెయ్యి కంచాన్ని తాకాలంటే 5 లక్షల లంచం ఇవ్వాలని తెలిసిన రోజు సార్ అది. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాం, అంతే కష్టపడి ఇంట్లో వాళ్ళు చదివించారు సార్. కానీ మాకు అప్పుడు తెలియలేదు సార్, కష్టానికి ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా కరెన్సీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎక్కువని. కొన్ని లక్షల ఇంజనీర్లు బయటకు వస్తున్నారు సార్, కానీ కొన్ని వేల మందికే ఉద్యోగాలు వస్తున్నాయి సార్. దీనికి కారణం వ్యవస్థతో సమస్యతో కాదు సార్, ఆశ. డబ్బు మీదున్న ఆశ సార్. దోచేసుకుంటున్నారు సార్. ఉద్యోగం ఇచ్చేవాడిది అవకాశం, ఉద్యోగం కావాల్సిన వాడిది అవసరం సార్. వాళ్ళకి మాకు పెద్ద తేడా లేదు సార్. వాళ్ళు మా దగ్గర, మేము మీ దగ్గర, అంతే తేడా. ఆలోచించాం సార్, మేమేం చేయగలుగుతాం ఆలోచించాం. కానీ మేమేం చేయగలుగుతాం సార్? సాధారణ యువకులు కన్న వాళ్ళ సంతోషమే మా బలం. జీవితాలను మింగేసే సంస్థ మీద తిరగబడే ఓపిక లేదు. దోచుకుంటున్న ఈ వ్యవస్థను ప్రశ్నించే తీరిక అంతకన్నా లేదు సార్. అందుకే జనాల సొమ్ము దోచుకుంటున్న మీలాంటి వాళ్ళ దగ్గర దోచుకోవడంలో తప్పులేదు సార్. మా ఆశయాల్ని గౌరవించి మా కోసం కష్టపడుతున్న కన్నవారి కోసం తప్పలేదు సార్. నచ్చావురా, నీ కంటెంట్ కరేజు 2 నచ్చాయిరా. రై కట్లిప్పండ్రా. మీ ఒక్కొక్కడికి కావాల్సింది 1,00,000. నేను ఒక్కొక్కడికి 5 లక్షలు ఇస్తా. కానీ నా కొడుకుని ఒకడు కిడ్నాప్ చేశాడు, వాణ్ణి తీసుకొచ్చి నాకు అప్పగిస్తే మీకొక్కొక్కరికి 5 లక్షలు ఇస్తా. నేను తీసుకొస్తాను సార్ మీ కొడుకుని, కానీ నాకు ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్ ఫోన్, మీ కొడుకు ఫోటో, నెట్ కనెక్షన్ ఇప్పిండి సార్. సాయంత్రం లోపల మీ కొడుకుని మీ చేతిలో పెడతాం. ఇదిగోరా అడ్రస్. ఎస్, రండి.
రేయ్ రేయ్ ఏంటో చూడు. రాయ్ సిద్ధు ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. చెప్పండ్రా, నా పేమెంట్ నాకు పడేసి వాడిని పట్టుకోపోండి. నువ్వేంట్రా చెప్పేది? హే వైట్, నువ్వేం భయపడకు, మీ నాన్న దగ్గరికి నేను తీసుకెళ్తాను. అసలు ఎవర్రా మీరు? డబ్బులు దబ్బడానికి మేం ప్లాన్ చేస్తే మధ్యలో మీ ఎంట్రీ ఏంట్రా? అదేంటి, నువ్వు కిడ్నాప్ అవ్వలేదా? లేదు, అసలు ఏం జరిగిందంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయి పేరు అఫ్రీన్. మా ఇద్దరి మతాలు వేరే అవ్వడం వల్ల మా నాన్న మా పెళ్లి ఒప్పుకోలేదు. ఈ కిడ్నాప్ ద్వారా వచ్చే డబ్బులతో వేరే కంట్రీకి వెళ్ళిపోదాం అనుకున్నాం. అందుకే కిడ్నాప్ ప్లాన్. సిద్ధు, డాడీ, థ్యాంక్స్ బ్రో. నీ వల్లే ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. అందుకే నీకు ఒకసారి కాల్ చేశా. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. నిన్ను మీ నాన్నకు అప్పగిస్తే మాకు 25 లక్షలు వస్తాయి. మా జీవితానికి కావాల్సింది 5 లక్షలే. మిగతా 20 లక్షలతో నిన్ను అమ్మాయిని కలిపే పూచి మాది. థ్యాంక్స్ అన్నా. నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం మీకే ఉంది. మా ఉద్యోగం కోసం మాకు డబ్బు అవసరం, నీకు నీ ప్రేమ అవసరం.